సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎటువంటి ప్రూఫ్ లేకుండా కేవలం ఒక ఫామ్ ద్వారా ఎలా ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలో చూసుకుందాం. దానికి ముందు మీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ సిఎస్సి విఎల్ఈ ఈ ఫామ్స్ అని కొట్టండి. సో అలా కొట్టగానే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది చూడండి. ఇది యాక్చువల్గా సిఎస్సి వాళ్ళకి సంబంధించింది, కానీ దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. సో పైన ఒక వెబ్సైట్ వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, టాప్లో ఉన్న వెబ్సైట్స్. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా లోడే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో కిందికి వెళ్ళండి. ఇవన్నీ కూడా వేరే వాడికి సంబంధించిన ఫామ్స్. మీకు ఏమైనా కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు, అన్ని ఫామ్స్కి సంబంధించి ఉంటుంది. సో కొంచెం కిందికి స్క్రోల్ చేశాక ఇక్కడ ఆధార్ రిలేటెడ్ ఆల్ ఫామ్స్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మధ్యలో యాడ్స్ ఉంటాయి, దాన్ని క్లోజ్ చేసేయండి. సో దాన్ని క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ ఆధార్కి సంబంధించిన అన్ని ఫామ్స్ ఓపెన్ అవుతాయండి. ఇవి అన్ని ఎన్రోల్కి సంబంధించిన ఫామ్స్, అప్డేట్కి సంబంధించినవి. కిందికి వెళ్తే ఇక్కడ ఆధార్ సర్టిఫైడ్ ఫామ్ అని ఉంది కదా, సో ఇది మనకు కావాల్సిన ఫామ్. దీని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి మళ్ళీ ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో కిందికి వెళ్ళగానే ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇక్కడ రెసిడెన్షియల్ డీటెయిల్స్ అని ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఏ ఒక్క చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టినా సరే రిజెక్ట్ అవుతుంది. సో రెసిడెన్స్ టైప్ కింద రెసిడెన్స్ అని పెట్టండి. అలాగే ఎన్రోల్ టైప్ కింద అప్డేట్ రిక్వెస్ట్ అని ఉంది కదా, దాన్ని పెట్టండి. మన న్యూ ఎన్రోల్మెంట్ కాదు కదా చేసేది, అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అప్డేట్ రిక్వెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మధ్యలో ఇవన్నీ వస్తాయి, క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఉంటుంది. ఎవరైతే అప్లికెంట్ది మీరు అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆధార్ నెంబర్, సో వాళ్ళ ఆధార్ నెంబర్, ఫుల్ ఆధార్ నెంబర్ ఇక్కడ వేసేయండి. ఫుల్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ అని ఉంది కదండి, ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫుల్ నేమ్ మొత్తం ఎంటర్ చేయండి. ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మన జెండర్ చూపిస్తుంది కదా, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. కేర్ ఆఫ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ, ఆడవారైతే హస్బెండ్ నేమ్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌస్ నెంబర్ దగ్గర మీ ఇంటి నెంబర్, మీకు ఏదైతే అడ్రస్లో ఆధార్ అడ్రస్లో ఇంటి నెంబర్ కావాలనుకుంటున్నారో ఆ ఇంటి నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో అదే మీకు వస్తుందండి అప్డేట్ చేసిన తర్వాత ఫర్దర్గా. సో మీకు ఏదైతే రావాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ స్ట్రీట్, కాలనీ పేరు, ఏదైతే పేరు ఉంటుందో కాలనీ పేరు అది ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ మార్క్, మీ దగ్గరలో ఏదైనా చెప్పుకోదగ్గ ల్యాండ్ మార్క్ ఉంటే ఆ ల్యాండ్ మార్క్ ఎంటర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏరియా, ఇవి వేసినా వేయకపోయినా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ విలేజ్, మీ విలేజ్ పేరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ పోస్ట్ ఆఫీస్, మీ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉంటే మీ పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేయండి. లేకుంటే మీ పక్క ఊర్లో ఉంటే పక్క ఊరు పేరు పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ ఎంటర్ చేయండి, మీ డిస్టిక్ ఏదో అది ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ చూపిస్తుంది ఇక్కడ, మీది ఏ స్టేట్ అయితే స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ పిన్ కోడ్, మీ ఏదైతే ఉంటున్న ఏరియా పిన్ కోడ్ ఉందో ఆ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండి, క్యాండిడేట్ ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో అదే ఎంటర్ చేయండి. చూడండి ఇక్కడ నేను నార్మల్గా ఎంటర్ చేసుకుంటూ పోతే అదే దానితో అదే బయలు వేసుకుంది మధ్యలో. సో మీరు కూడా ఎంటర్ చేసుకుంటే వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇవి ఇచ్చిన ఒకటి ఇవ్వకపోయినా ఒకటి, మీకు ఎట్లయినా అప్లికేషన్లు ఇవి రావు, చూపించవు ఎక్కడ కూడా. సో ఇప్పటి వరకు మనం ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ అండి. సో కింద వచ్చేసి సర్టిఫైడ్ డీటెయిల్స్ అని ఉంది కదండి, ఈ సర్టిఫైడ్ డీటెయిల్స్ అనేవి మనకు తెలిస్తే మనం ఎంటర్ చేయొచ్చు. పూర్తి డీటెయిల్స్ అంటే ఇక్కడ ఉంది కదండి, కాంటాక్ట్ నెంబరు, అడ్రస్సు, పేరు, ఇవన్నీ మనకు తెలిస్తే మనమే ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేసి ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియదంటే డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ కనిపిస్తుంది కదా, ఎంటర్ చేసి మీరు తీసుకెళ్తే వాళ్ళే ఫిల్ చేస్తారు. సో నాకు ఇక్కడైతే ప్రజెంట్ నీకు తెలుసు కాబట్టి నేను ఇక్కడైతే ఎంటర్ చేసుకుంటున్నాను. నేమ్ అనే దగ్గర అతని నేము, డిజిగ్నేషన్ అనే దగ్గర అతను ఏదైతే జాబ్ చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ దగ్గర అతని ఫోన్ నెంబర్, సెల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆఫీస్ అడ్రస్ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఏదైతే ఉంటుందో, ఎంఆర్ఓ అయితే తహసీల్దార్ ఆఫీస్ అని ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ ఆఫీసర్ టైప్ అని ఉంది కదండి. సో ఇందులో మీకు ఎవరితో అయితే సంతకం పెట్టిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇందులో ఎంటర్ చేయాలండి. సో ఇందులో కాకుండా వేరే ఏది ఎంటర్ చేసినా సరే రిజెక్ట్ అవుతుంది. కంపల్సరీ ఇందులో ఉన్నవే మీరు పెట్టాలి. ఇందులో ఉన్న వాళ్ళ చేతుల్లోనే మీరు సంతకం పెట్టేయాలి, స్టాంప్ వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది చూసుకోండి, గ్రూప్ ఏ, గ్రూప్ బి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్, అలాగే పంచాయతీ సెక్రటరీ ఆఫీసరు. సో ఇక్కడ చాలా చూపిస్తుంది. ఇందులో మీరు ఏదైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో అది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరైతే వాళ్ళ సంతకం చేయండి. సో నీకు ఆ ఫామ్ కూడా నేను ఎలా ఉంటుందో పక్కన వేస్తున్నా చూడండి. సో ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో అంతా అయిపోయాక కింద అయితే మీరు డౌన్లోడ్ నౌ అని ఉంది కదండి, దాన్ని అయితే క్లిక్ చేయండి, డౌన్లోడ్ అనే ఆప్షన్ని.
దానికన్నా ముందు ఇక్కడ చెక్ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది ఆన్లో ఉండాలండి. అది ఆన్లో ఉందో లేదో చూసుకోండి. తర్వాత పైన అలాగే వెళ్తే మీకు ఇక్కడ బోల్డ్ ఫాంట్ అని ఉంది. బోల్డ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఉంటుంది, అది బ్లాక్లో పెట్టుకోండి. వేరే ఏ కలర్లో ఉన్నా సరే బ్లాక్లోనే పెట్టుకోండి. ఆ తర్వాత డౌన్లోడ్ కొట్టండి. సో నేనైతే డౌన్లోడ్ కొట్టాను. కొట్టగానే మనకి ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్తో ఫామ్ అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడ పైన కనిపిస్తున్నవన్నీ కూడా మనం ఎంటర్ చేసిందేనండి. బాక్స్లో ఫిల్ అయ్యి వస్తాయి. సో పైన ఎంటర్ చేసిందేమో మన డీటెయిల్స్, కింద సర్టిఫైడ్ అనే కింద ఉన్నదేమో ఎవరైతే మన గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్. సో ఫిల్ అయ్యి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే ఆప్షన్ ప్రింట్అవుట్ అయితే వస్తుంది. మీకు కావాలనుకుంటే ఇక్కడ ప్రింట్ తీసుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మనం ఇంతకుముందు ఆ అప్లికేషన్లో ఫిల్ చేసిన డీటెయిల్సేనండి. మనం ఏదైతే ఫిల్ చేసామో డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. కొంతమందికి బ్లాంక్ ఫామ్ కావాలంటారు, మేము ఇక్కడ టైప్ చేసుకోలేము, మాకు బ్లాంక్ ఫామ్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ బ్యాక్ వచ్చి పైన డౌన్లోడ్ బ్లాంక్ ఫామ్ అని ఉంది కదండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటీ ఫామ్ ఓపెన్ అవుతుందండి. దీంట్లో ఏ డీటెయిల్స్ కూడా ఉండవు, మనం అన్నీ కూడా పెన్తో మాన్యువల్గా రాసుకోవాల్సి ఉంటుంది. సో కింద గెజిటెడ్ ఆఫీసర్ అయినా సరే మాన్యువల్గా రాయాల్సి ఉంటుంది, పైన మన డీటెయిల్స్ అయినా సరే మాన్యువల్గా రాసుకోవాల్సి ఉంటుంది. సో మాన్యువల్గా చేసుకున్నా అప్రూవ్ అవుతుంది, మనం కంప్యూటర్లో టైపింగ్ చేసి ప్రింట్అవుట్ తీసుకున్నా సరే అప్రూవ్ అవుతుంది. దేంతో ప్రాబ్లం లేదండి. ఇక్కడ మనకి సిగ్నేచర్ అయితే ఉంటుంది. మన డీటెయిల్స్ దగ్గర సిగ్నేచర్ చేయించాలి, పక్కనే పాస్పోర్ట్ అందించాలి. అండ్ కింద ఏవైతే చెక్ లిస్ట్ ఉన్నాయో గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించినవి అవన్నీ కూడా టిక్ మార్క్ చేయాలండి. ఆయన టిక్ మార్క్ చేయాలి. టిక్ మార్క్ చేసి ఆయన సీల్ వేసి ఆయన సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలాగే పైన మనం ఏదైతే పాస్ ఫోటో అంటిస్తామో ఆ పాస్ ఫోటో మీద కూడా క్రాస్గా ఆయన స్టాంప్ వేయాల్సి ఉంటుంది. అలాగే క్రాస్గా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుందండి. అది ఎలా అంటే మీకు ఇక్కడ మళ్ళీ ఒకసారి ఫామ్ వేస్తారు చూడండి, ఆ విధంగా ఉండాలి. సగం స్టాంపు బయట ఉండాలి, సగం స్టాంప్ మన పాస్ ఫోటో మీద ఉండాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ కూడా సేమ్ అలాగే ఉండాలండి. ఎలా కాకుండా మనం ఎలా పడితే అలా పెట్టేస్తే మాత్రం అది రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ మీ 75 రూపీస్ మీకే బొక్క పడుతుందండి. అది గ్రహించాలి ఖచ్చితంగా. సో ఇదండి ఈ వీడియో అయితే. సో ఎటువంటి ప్రూఫ్ లేకుండా కేవలం ఈ ఒక్క ఫామ్ తోటే మీరు ఆధార్ కార్డుని అడ్రస్ మార్చుకోవచ్చు. కేవలం 3 గంటల్లోనే అయిపోతుందండి ఈ ఫామ్ అప్లోడ్ చేస్తే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫామ్ని యూజ్ చేసుకొని ఆన్లైన్లో అడ్రస్ ఎలా చేంజ్ చేయాలనేది నేను వీడియో చేస్తానండి. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫామ్స్తో మనం ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఆ వీడియోలో చూద్దాం.